నిఘా తెలుగు టీవీకి స్వాగతం. గుంటూరు జిల్లా లాల్పురం ప్రాంతంలో జేవీఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రముఖ సీనియర్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జవ్వాజీ కోటి నాగయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తులసి గ్రూప్స్ అధినేత తులసి రామచంద్ర ప్రభు ప్రధాన అతిథిగా హాజరయ్యారు. శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం తులసి రామచంద్ర ప్రభు మాట్లాడుతూ ప్రస్తుతం వివిధ రకాల జబ్బులు విపరీతంగా వ్యాపిస్తున్నాయని, అదే సమయంలో వైద్య సేవల ఖర్చులు కూడా సాధారణ ప్రజలకు భారంగా మారాయన్నారు. ఈ పరిస్థితిలో సీనియర్ డాక్టర్ జవ్వాజీ కోటి నాగయ్య గుంటూరు చుట్టుపక్కల గ్రామాల్లో పేదల కోసం ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ పూర్తిగా ఉచిత పరీక్షలు మరియు అవసరమైన మందులు అందించడం నిజంగా ప్రశంసనీయమైన సేవ అని అభినందన తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ సీనియర్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జవ్వాజీ కోటి నాగలింగం మాట్లాడుతూ గుంటూరు నగరం బస్టాండ్ దగ్గర మణిపురం బ్రిడ్జి పక్కనే జేవీఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేశామని, అలాగే తెనాలిలో జేవీఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా నిర్మించామన్నారు. నా భార్య జేవి లక్ష్మి మరియు కుమారులు పవన్, లోకేష్ ఆల్ మెడికల్ ప్రొఫెషనల్స్ అందరం కలిసి ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తున్నామని, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కేవలం 100 రూపాయల ఓపీ ఛార్జీతోనే పరీక్షలు చేసి అవసరమైన మందులను కూడా అందిస్తున్నామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తక్కువ ధరలకు నాణ్యమైన వైద్యం అందించడమే మా లక్ష్యమని, అందుకే ఇలాంటి ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన తులసి రామచంద్ర ప్రభుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లాల్పురం గ్రామ పెద్దలు, స్థానికులు, నాయకులు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జేవీఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గుంటూరులో మణిపురం బ్రిడ్జ్ పక్కన పెట్టారు అబౌట్ అన్ ఇయర్ బ్యాక్. దానికి మెయిన్ చైర్మన్ డాక్టర్ జవ్వాజీ కోటి నాగయ్య గారు. ఆయనకి పెద్ద హాస్పిటల్ చైల్డ్ స్పెషలిస్ట్ ఇన్ తెనాలిలో. ఆయన వైఫ్ గైనకాలజీ. ఇప్పుడు వాళ్ళ ఇద్దరు అబ్బాయిలు కూడా డాక్టర్స్. అందువల్ల తెనాలి నుంచి గుంటూరులో జేవీఎం తీసుకొచ్చుకుంటారు. అక్కడ హాస్పిటల్ పెట్టడమే కాకుండా చాలా రీజనబుల్ రేట్లకి. ఓపీ ఉందనుకోండి జస్ట్ 100 రూపాయలే తీసుకుంటారు. మిగతా చోట్లకి 500 అంటారు. అన్ని దాంట్లోనే టెస్టులన్నీ చేసి పంపిస్తుంటారు. అదే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకి అందుబాటులో ఉండాలి, ఆ మంచి తక్కువ రేట్లతో మంచిగా చేయాలి అని చెప్పేసి మన గ్రామాలు ఉన్నాయి కదా, గురంపాడు, ఏటూరు, లాల్పురం, చుట్టుపక్కల గ్రామాలు, విజయనగూడ, ఈ గ్రామాలన్నిటికీ కూడాను సర్వీస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మిడిల్ క్లాసు, అప్పర్ క్లాస్తో పాటు పేదలు కూడా చాలామంది ఉన్నారు ఈ గ్రామాల్లో. అందుచేత వాళ్ళకి ఈ వైద్యం అందుబాటులో తీసుకురావాలి, అన్ని రకాల టెస్టులు చేయాలి. అక్కడ చాలా ఖర్చులు అవుతున్నాయి చూస్తున్నాం కదా. ఇప్పుడు డాక్టర్ కోటి నాగయ్య గారు దాన్ని ఒక తక్కువ రేట్లలో అన్ని రకాలుగా తీసుకొచ్చే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. 399 రూపాయలు ఈ టెస్టులన్నీ వస్తాయి. మామూలుగా అయితే 3000 రూపాయలు అయ్యేదాన్ని. అలా అదే కాకుండా ఇక్కడికి వచ్చేసి గ్రామంలోకి వచ్చేసి ప్రతి సండే ఒక గ్రామానికి వెళ్ళి రిపోర్ట్ టెస్ట్ చేయటం, వాళ్ళకి కావాల్సిన మందులు ఇవ్వడం, ఫ్రీగా మందులు ఇవ్వడం ఏర్పాటు చేస్తున్నారు డాక్టర్ కోటి నాగయ్య గారు. వారి దగ్గర పని ఏర్పాటు చేయడం ఇక్కడున్న పెద్దలు, ఆ ఊళ్ళో ఉన్న పెద్దలు దీనికి సహకరించి చేస్తున్నారు. నా పేరు డాక్టర్ జవ్వాజీ కోటి నాగయ్య. నా మిస్సెస్ జేవి లక్ష్మి. నా పిల్లలు ఒక ఎండి, ఒకరు ఎంఎస్సి జనరల్ సర్జరీ చేశారు. ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జేవీఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేరుతోటి స్టార్ట్ చేయడం జరిగింది. అది ప్రభు గారు ఇంకా పెద్దల ఆశీస్సులతో ఇది ఓపెన్ చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే మధ్యతరగతి పేద ప్రజలకి అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో అన్ని సర్వీసెస్ అందాలని ఆలోచనతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో అన్ని తెలియజేయడం కోసం విలేజెస్కి రావడం, ఇక్కడ ఏదైతే డిసీజెస్ బయటపడకుండా ఉంటాయో వాటిని గమనించడం కోసం క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్యాంపులో సహజంగా ఇక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఇక్కడ చేయడానికి టెస్టులు ఈసీజీ ఒకటి, బ్లడ్ షుగర్ ఒకటి, బీపీ ఒకటి, మెయిన్ డిసీజెస్ ఐడెంటిఫై చేయడానికి, అంటే కనిపించకుండా ఉన్నటువంటి జబ్బులు ఏమైనా ఉంటే తెలియడం కోసం టెస్ట్ చేయడం జరుగుతుంది.
అవి గమనించి వాటికి ట్రీట్మెంట్ కూడా ఇక్కడ ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది, టెస్ట్ ఉచితంగా చేయడం జరుగుతుంది. చేసి ఏ ఐడెంటిఫై చేయడం జరుగుతుందో వాటికి తర్వాత వాళ్ళకి మార్గదర్శి నిర్దేశించడం జరుగుతుంది. ఎలా తీసుకోవాలి ట్రీట్మెంట్, ఏ విధంగా తీసుకోవాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎలా చేయించుకోవాలి అనేది కూడా నిర్దేశించడం జరుగుతుందన్నమాట. దానికోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంప్ని ఇక్కడ కాటూరి శ్రీనివాసరావు గారు ఏర్పాటు చేశారు. ఈ క్యాంపును ఓపెన్ చేసింది రామచంద్రమూర్తి గారు. వాళ్ళ ఆశీస్సులతో ఈ క్యాంప్ నడుస్తుంది. కొన్ని జబ్బులు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి జబ్బులు కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ధన్యవాదాలు.